సో ఇంకోళ్ళు నేర్పిన పాఠాలు ఏంటి మీకు? జీవితం మొత్తం చూపించింది అది. ఎందుకంటే నాది కాదు ఆ ప్రాంతం. 2 పెంచుకున్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు. ఊరు వేరు, మనుషులు వేరు. 62 నాటి ఇంకొల్లు అది ఏమీ లేని ఊరు. అది నీళ్లు ఉండేవి కాదు. 2-3 మైళ్ళు వెళ్ళి నీళ్లు తెచ్చేవాళ్ళు. కానీ ఆ స్కూల్లో నేను కనురెప్ప ఎత్తి ప్రపంచాన్ని చూసి జీవితం విసిరే సవాళ్ళన్నీ కూడా ఎదుర్కొని నన్ను నేనుగా నిలబెట్టుకోగలిగినటువంటి ఒక స్థాయిని కల్పించింది ఇంకొల్లు. ఎలా జరిగింది అది? ఎట్లా అంటే చెప్తాను. నేను మామూలుగా ఇంకొల్లు లాంటి గ్రామం నుంచి తెనాలి వంటి పట్టణానికి చదువుకు వెళ్తారు. నేను తెనాలి వంటి దాని నుంచి ఇంకొల్లుకు వెళ్ళేప్పటికప్పుడు నేను 7th క్లాస్ చదివేపటికే నేను రాష్ట్ర భాష పూర్తి చేశాను. హిందీ. సరే, తెలుగు మన మాతృభాష. తర్వాత అకాడమిక్ ఎక్సలెన్స్. నేను ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. 4వ ఏట నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ మాస్టర్ చదివేసేవాడిని. అప్పుడు నన్ను పెంచుకుందిగా మా అమ్మమ్మ. ఆమె నన్ను ఏం చేసిందంటే తెనాల్లో రఘువరదాస్ గారని సంకీర్తన ఆచార్యుడు ఆయన, రఘువరదాస్ గారు, అవధూతేంద్ర సరస్వతి స్వామి, ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆశీర్వచనానికి తీసుకెళ్ళింది. ఆయన డాబా మీద పైన ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం ఆయన సంకీర్తన ఉంది. తీసుకెళ్ళి మా మనవాడిని ఆశీర్వదించండి అంది. ఆయన ఏమీ ఆశీర్వదించలే. చేతికి హనుమాన్ చాలీసా బుక్ ఇచ్చారు. నువ్వు సాయంకాలంలోగా ఒక దోహ, దాన్ని దోహ అంటారా, 2 లైన్లు నువ్వు చదివితే నీకు అరటిపండు ఇస్తాను అన్నారు. నేను ఆ బుక్ తీసుకుని కిందకు వచ్చేసా. తెలుగు లిపిలో ఉన్నటువంటి ఆ భాష మనకు తెలుసు, అవధు, భోజ్పురి, హిందీ అన్ని సమ్మిళితం. అది బయటకు వచ్చిన తర్వాత ఆ బుక్ ఇలా చూస్తున్నా. అది నాకు అంతకు ముందే చదివినట్లు, ఇది నాకు వచ్చు అన్నట్లు ఒక భావన కలిగి ధారణ ఒక 15 నిమిషాల్లో మొత్తం వచ్చేసింది. మొత్తం సరే, టవల్ కట్టుకున్నాను, పైకి వెళ్ళా. ఆయన ఏమిటన్నట్టు చూశారు. నేను చాలీసా చదువుతానన్నారు. అది సాయంకాలం దాకా టైం ఉంది కదా అన్నారు. లేదు, ఇప్పుడు చదువుతానన్నా. సరే, ఆయన కూడా ఒక దోహ అనుకొని సరే చదువు అన్నారు. ఆ బుక్ ఆయన చేతికి ఇచ్చా. ఓ పిల్లవాడు తన తల్లికి ఇచ్చేస్తాడుగా నాకు అది వచ్చు అని చెప్పడానికి. ఆయన నాకు వచ్చు అంటే మీరు తీసేసుకోండి అని ఇచ్చి చేతులు కట్టుకొని శ్రీ గురు చరణ నుంచి చివరి వరకు కూడా మొత్తం చదివేసేపటికి ఆయన పరమానంద భరితులైపోయారు. 6 అడుగుల 3 అంగుళాలు ఉండేవారు ఆయన, ఆజానుబాహు. నేను 4 ఏళ్ళు చిన్నవాడిని. భుజం మీద ఎక్కించుకొని ఆ తెనాలి ప్రాంతంలో అరటి గెలలు పళ్ళు 250-300 ఉంటాయి. దానికి పైగా ఇంత పెద్ద కొమ్ము ఉంటుంది. అక్కడ నన్ను దింపారు, ఓ గెల దగ్గర దింపారు. ఒక్క పండిద్దాం అనుకున్నాను. ఈ గెలంతా నీదేరా అన్నారు. 2 చరణాలు చదవమన్నారు. మొత్తం ఇచ్చేశారు. అయితే నేను ఆ గెలలో సగం కూడా లేను. ఆ రోజున నా జీవితంలో గొప్ప అనుభవం, ఆనందం ఏంటంటే నన్ను ఒళ్ళో, చిన్నపిల్లవాడినే కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకొని 2.5 గంటలు సంకీర్తన చేశారు. సాయంత్రం సంకీర్తన చేసినప్పుడు ఆయన ఒళ్ళో ఉన్నారు, కూర్చోబెట్టుకున్నారు. ఆయన పనిలో ఆయన ఉన్నారు, నేను కదలకుండా కూర్చున్నా. అది మొట్టమొదటి ధారణ ఉంది అని బీజప్రాయం అంటామే, బీజప్రాయం. మీ జీవితంలో మొట్టమొదటిగా ఆశీర్వాదం ఇచ్చిన, మీరు పొందిన అవధూత ఆయన ఏం చెప్పాలా? ఆయనేనండి. ఆయన నా ప్రథమ గురువు. తర్వాత ఇంకొల్లుకి వచ్చేసాం. ఇంకొల్లు జిల్లా పరిషత్ హై స్కూలు. అక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. తర్వాత తెలుస్తుంది మనకి. నేను వెళ్ళటం, ప్రతి దాంట్లో కూడా నంబర్ 1 ఫస్ట్ క్లాస్ చదవటం, మంచి ఇంగ్లీషు, మంచి డిక్షన్తో తెలుగు, అలాగే ఒక సైంటిఫిక్ టెంపర్మెంటు. ఆ టైంలో మన బాపట్ల సాల్వేషన్ ఆర్మీ స్కూల్లో ఒక సెమినార్ జరిగింది, సైన్స్ సెమినార్. నన్ను సెలెక్ట్ చేశారు ఏదైనా రిప్రజెంట్ చేయమని. రిప్రజెంట్ అంటే ఓ పేపర్ ప్రజెంటేషన్ చేయాలి, స్వయంగా రాయాలి. అది స్వీయమైనటువంటి శక్తి, ఆలోచన అన్నీ ఉండాలి దాంట్లో. దాని ప్రకారంగా నేను వేటపాలెం వెళ్ళి ప్రకాశితం మేనిఫెస్ట్ అవ్వాలి కదా, అక్కడి దాకా వెళ్ళి సారస్వతి నికేతన్లో ఒక భారతి బుక్ పట్టుకుని చూస్తే మ్యాగజైన్ ఆ రోజుల్లో వచ్చేది కదా, చాలా ప్రముఖమైన మ్యాగజైన్. అది ఏదో చేయబడింది, చేతికి వచ్చింది. ఇలా ఓపెన్ చేశాను, ఏదో వరాహమిహిరుడు అనేది కనిపించింది. కింద టెక్స్ట్ అంతా నాకు అర్థం కాల. అది మామూలు సరళమైన తెలుగు కాదు, అది పూర్తి వ్యావహారికము కాదు, గ్రాంధికము కాదు, శిష్ట వ్యావహారికం అంటామే అట్లాంటిది. సరే, వాటితో నాకు సంబంధం లేదు, అది మూసేసా. అది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని.
అప్పుడు ఓహో ఇన్ని ఉన్నాయన్నమాట. కొంచెం చదివారా అది? లేదు వరాహమీరుడు 428 AD ఏదో అట్లా అట్లా పైన లోతుగా చదివే ఇది లేదు. అప్పుడు నేను అనుకున్నా ఇది ఈవేళ మనం సైన్స్ అని అంటున్నాం, రీసెర్చ్ అంటున్నాం, ఇన్నోవేషన్స్ అంటున్నాం, ఇన్వెన్షన్స్ అని మాట్లాడుతున్నాం, మనకు అనేకమైన రికగ్నిషన్స్ వస్తున్నాయి. విమాన నిర్మాణం ఉంది. ఆ విమాన నిర్మాణం రావణాసురుడు పుష్పక విమానం ఉంది కదా, అది ఊహ కల్పితం అంటే కల్పితం కాదుగా, విమానం నడిచింది కాదు, ఇప్పుడు నడుస్తున్నాయి. అట్లా తీసుకొని లోపలికి ఒక అంతర్ముఖుడినైనా అంతవరకు అంటే అలా ఆలోచనలో పడ్డా. దానిలో ఉన్న పక్షి శాస్త్రం, కిరణ శాస్త్రం, అలాగే సైన్స్లో ఆ రోజుల్లో ఇవాళ మనకి సిమెంట్ అని ఉంది కదా, దానికి ఆయన పేరు ఏం పెట్టాడంటే వజ్ర సంఘాతము అని పేరు పెట్టాడు. సాంస్క్రిటైజ్ చేశారు వజ్ర సంఘాతం. ఆ వజ్ర సంఘాతము వజ్ర లేపనము అంటే ప్లాస్టరింగ్. ఇట్లాగే ఈ వాటర్ డివైనింగ్, నేరేడు మొక్క, నేరేడు కాదు అది గన్నేరు మొక్క, నేల గన్నేరు మొక్కని కనుక తుంచి ఒక కొమ్మ తీసుకొని అలా దాన్ని తీసుకొని వెళితే నీళ్ళు ఎక్కడ ఉంటాయో కనిపెడు. వాటర్ డివైనింగ్ అక్కడే ఉంది. సో ఇవన్నీ కూడా క్రోడీకరించి గూగుల్ మ్యాప్ లాగా అద్భుతంగా ఇవన్నీ కలిపి నేను ఆర్టికల్ రాయటం, నేను చదవటం. ఎక్కడ చదువుకున్నారు మీరు? ఊహే, అక్కడేం పుస్తకం లేదు. వరాహమీరుడి బృహత్ సంహిత సారస్వతి నికేతన్లో లేదు. ఆ భారత్లో ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే విమాన నిర్మాణం ఉంది అని. విమాన నిర్మాణం అలా చేసేవాళ్ళు దాని టెక్నికాలిటీస్ లేవు, విమానం ఉంది అని ఉంది. అది విమానం ఉన్నప్పుడు ఇవి కూడా ఉండొచ్చు. ఈ తర్వాత ఈ నేలగన్నేరు దాంట్లో ఉంది 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 అవి మీరు దర్శించలేరుగా. అవును, తెలుసుకోవాలి. ఆయన పాయింట్ అంటే ఇంత చెప్పారు, దాని కోర్ పాయింట్ ఏంటని ఇవన్నీ నేను రాసుకొని దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి, ఇది సనాతనమైనటువంటి ఒక కాలం నుంచి ఇదంతా ఉంది. వేదాలలోనూ చాలా విజ్ఞానం ఉంది, దీంట్లో కూడా ఉంది. వరాహమీరుడిది పూర్తి దర్శనమే కదా, ఆయన దగ్గర కెలిడియోస్కోప్ లేదు, గ్రహాలు తెలియదంటే చూడలేదు కంటితో. కాబట్టి దర్శనం అంతర్దర్శనమేనని అది అవన్నీ రాసుకుంటూ వచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు బాపట్ల సాల్వేషన్ ఆర్మీ స్కూల్ ప్రిమిసెస్లో, ఈ పిల్లవాడి 12 ఏళ్ళ వాడు ఇంత ఎలా రాయగలిగాడు, ఎవరో టీచర్ రాసిచ్చుంటాడని వాళ్ళకు ఒక అపోహ ఏర్పడింది. నువ్వు ఉండు అన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళీ చెప్పగలవా అని అడిగారు. అప్పుడు నా దగ్గర కాగితం లేదు, కాగితం వాళ్ళకి ఇచ్చేసాం కదా, చేతులు కట్టుకొని నిజానికి చదివినప్పటికంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ న్యాచురల్గా ఐ వాజ్ అవార్డెడ్ ఫస్ట్ ప్రైజ్. అది ఒకటి. స్కూల్లో నాటకాలు వేయించేవాళ్ళు, ఏదో యానివర్సరీ. జ్వలిత జ్వాల అని కొర్రపాటి గంగాధరరావు రాసిన జ్వలిత జ్వాలలో నాకు వేషం వేశారు. అదే నేను జ్వలిత జ్వాల. అయితే అంతకు ముందు ఆ తెనాల్లో ఒకసారి జాషువా గారి పెరదౌసిలో నేను పెరదౌసిగా వేశాను. సత్యవాక్యం వెవండోల్లంఘింపడో వాడేపో నరుడు ధన్యుండి ధరామండలిన్. ఆ పద్యం ఆయన కరిగిపోయినారు. ఆయన ఉన్నారు మా దాంట్లో. పైకి వచ్చారు, అందరికి సబ్బు పెట్టెలు ఇచ్చారు, బహుమతులు. ముఖ్య అతిథి ఆయన. జాషువా గారిని మాకు తెలియదు. పైకి అజానుబాహు, మేమంతా చిన్న పిల్లలం. పైకి వచ్చన్నారు, వీళ్ళంతా మహానటులు కావాలని నేను కోరుకోవటం, మానవత్వాన్ని పరిపోషించగలిగిన ఉదాత్తమూర్తులు కావాలి. అందరికీ సబ్బు పెట్టెలు ఇంకేవో దువ్వెనలో ఇచ్చాము, ఈ పిల్లవాడికి మాత్రం నేను అది ఇవ్వదలుచుకోలేదని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. స్పర్శ ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ఉంది, మరువలేని స్పర్శ. కాబట్టి ఆ స్టేజ్ ఎక్కే అనుభవం అంతకు ముందు ఏర్పడిపోయింది 7వ క్లాస్కి. ఇప్పుడు నేను 9th గురించి మాట్లాడుతున్నా. ఆ 9thలో ఏమైంది, జ్వలిత జ్వాల లేడీ వేషం, విశాల ఆ క్యారెక్టర్ పేరు వేస్తే అందరూ ఆడపిల్లనే అనుకున్నారు. ఆడపిల్ల అనుకున్నారు. అది అయిపోయి ఆ రంగు తుడుచుకునేలోగా పక్కనే ఒక హిందీ నాటకం అలెగ్జాండర్ అండ్ పురుషోత్తం, ఒక ఇంకొల్లు లాంటి ఒక స్కూల్, అటువంటి ఆ గ్రామంలో చూడండి ఆశ్చర్యం ఏంటంటే హిందీ నాటకం వేయటం. ఆ హిందీ మాస్టర్, మన డ్రాయింగ్ మాస్టర్ గారి ఇంట్రెస్ట్, ఇద్దరము కూడా చాలా బాగా చేశామని అందరు. మంచి హిందీ అబ్బాయి కూడా మాట్లాడాడు, నేను మాట్లాడాను. అంటే ముందు స్త్రీ పాత్ర, తర్వాత పురుషోత్తముడి పాత్ర. ఇట్లా మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేక విధాల బ్లూమ్ అయిందంటామే, వికాసమానం చెందినటువంటి ప్రదేశం ఇంకొల్లు.